ఓట్ల జాతరలో జనం పోటెత్తారు. ఎన్నడూ లేనంతగా తరలి వెళ్లారు. 5 ఏళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగే అయినా ఈసారి మాత్రం ఓటర్లు చాలా పర్సనల్ గా తీసుకున్నట్లు కనిపించారు. అందుకే ఓటు అనే ఆయుధాన్ని పక్కాగా వాడుకున్నారు. ఓటు వేయండి, ఓటే మీ సర్వమని ఎన్నికల సంఘం ఎంతగా ప్రచారం చేసినా గతంలో ఇంత చైతన్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం పోటెత్తారు. ఎంతలా అంటే ఉదయం 7 గంటలకు గేట్లు తీయకముందే బారులు తీరేంతగా. అసలు ఎందుకు ఇంత చైతన్యం వచ్చింది? రికార్డు స్థాయి పోలింగ్ జరగడం దేనికి సంకేతం? చూశారుగా, ఇది పరిస్థితి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందనగా 6 గంటలకే గేట్ దగ్గర క్యూ కట్టేశారు పబ్లిక్. ఇది ఓటరు చైతన్యం అంటే. ఓటు వేయాల్సిందే అని ఈసారి గట్టిగా జనం ఫిక్స్ అయ్యారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ 2 చోట్ల ఇదే సీన్. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఓటర్లు గట్టిగా పోటెత్తారు. తొలిసారి ఓటర్లు మొదలుకుని మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఇలా అందరూ ఓట్ల పండగలో భాగస్వాములయ్యారు. 5 ఏళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్ని ఈసారి ఓటర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపించింది. అందుకే ఇలా భారీ ఎత్తున ఓటు వేశారు. ఉదయం 11 గంటల వరకే ఏపీలో 1 కోటి మంది ఓటు వేశారంటే ఏ స్థాయి ఉత్సాహం కనిపించిందో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజానికి హైదరాబాద్ సహా తెలంగాణలో స్థిరపడ్డ ఏపీ జనం ఓటు వేసేందుకు 1-2 రోజుల ముందే వెళ్లారు. చెప్పాలంటే విజయవాడ రూట్లో టోల్ గేట్లు జామ్ అయ్యేంతలా కనిపించాయి. సంక్రాంతికి రద్దీ ఎలా ఉంటుందో దాదాపు ఆ స్థాయిలోనే ఏపీ జనం ఓటు వేసేందుకు సొంతోళ్లకు తరలి వెళ్లారు. నిజానికి 2014, 2019లో ఇలాంటి సీన్లు కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం చాలా గట్టిగా అనుకున్నట్టున్నారు. అందుకే ఖచ్చితంగా ఓటు వేసి తీరాల్సిందే అని డిసైడ్ అయ్యారు. వరుస సెలవులు రావడం కూడా జనం వెళ్లేందుకు ఒక కారణంగా చెబుతున్నారు. పోలింగ్ రోజు కూడా చాలా మంది హైదరాబాద్ నుంచి సొంత వాహనాల్లో తరలి వెళ్లారు. ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ వాహనాలు, ఫ్లైట్ ఛార్జీలు సాధారణం కంటే పెరిగినా కూడా జనం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఓటేయాల్సిందే అని డిసైడ్ అయ్యారు. ఓటు వేశారు. రెండు 2014లో ఏపీలో టీడీపీ గెలిచింది. అలాగే 2019లో వైసీపీ గెలిచింది. చెరో అవకాశాన్ని ఏపీ ప్రజలిచ్చారు. సో ఇప్పుడు గెలుపు ఎవరిది అన్నది ఉత్కంఠగా మారిన సందర్భంలో హై ఓటర్ టర్నౌట్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ఏ పోలింగ్ కేంద్రం చూసినా భారీ క్యూలైన్లే కనిపించాయి. మధ్యాహ్నం ఎండ పెరుగుతుందన్న ఉద్దేశంతో చాలా మంది ఉదయం పూటే ఓటు వేసేందుకొచ్చారు. అయితే టైం గడిచిన కొద్దీ క్యూలైన్ల రద్దీ మాత్రం తగ్గలేదు. కృష్ణా జిల్లా కానూరు సహా మరికొన్ని చోట్ల సరైన వసతులు లేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. సరిగా ఏర్పాట్లు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పురుషులు, మహిళలకు వేర్వేరు క్యూలైన్లు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నారు. పొద్దున్న నుంచి
ఒక్క లైన్లో లేడీస్కి జెంట్స్కి సపరేట్ పెట్టాలని మినిమం కామన్ సెన్స్ ఉందా లేదా? లేడీస్కి సపరేట్ లైన్, జెంట్స్కి సపరేట్ లైన్ ఉండాలా లేదా? కరెక్ట్గా ఏది మెయింటెనెన్స్ లేదు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ లైన్ పెట్టాలనే ఇది కూడా వాళ్ళకి లేదు. ఇవన్నీ ఏంటి, 6ంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6:30కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లా లైన్లో ఉన్నాం. కానీ 3 లైన్లు మెయింటెనెన్స్ అంటే ఈ బూత్లో ఇక్కడే ఉంది. నేను 6:30కి వచ్చాను, నేను ఇంతవరకు నాకు లైన్లో నిలబడ్డా, నేను ఎండలో ఉన్నా కానీ ఇంతవరకు నాకు ఓటు వేయడానికి నాకు 6:30 నుంచి ఇప్పుడు నాకు ఇంతవరకు ఛాన్స్ లేదండి. ఐఆమ్ సీనియర్ సిటిజన్. ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా లేదండి. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే ఎక్కువ ఓటరు చైతన్యం కనిపించింది. నిజానికి ఈ స్థాయి పోలింగ్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. క్యూ లైన్లలో వృద్ధులు, మహిళలు రోజంతా పెద్ద సంఖ్యలో కనిపించారు. ఇబ్బందులు పడ్డా సరే ఓటు వేశాకే పోలింగ్ కేంద్రం నుంచి బయటికెళ్లారు. చాలా ఓపిక తెచ్చుకుని మరీ ఓటు వేశారు. ఈ వెల్లి విరిసిన చైతన్యం ఎటువైపు దారితీస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.